సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రాజమౌళి మహేష్ బాబు సినిమా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా అంటూ వస్తున్న వార్త గాసిప్ కాదా? సోషల్ మీడియాలో ప్రియాంక పెట్టిన పోస్ట్ చూస్తుంటే మహేష్ హీరోయిన్ ఈ అమ్మడే అన్న డౌట్ వస్తుంది. వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా పోస్ట్ ఏంటో మనము చూసిద్దామా? 2 ఏళ్లుగా ఊరిస్తున్న SSMB 29 సమ్మర్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ నడువుల బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా కావడంతో జక్కన్న ఆ మధ్య విదేశాల్లో, ఒరిస్సాలో లొకేషన్స్ లోనూ సర్చ్ చేశాడు. నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉండగా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. ప్రియాంక చోప్రాకు గ్లోబల్ ఇమేజ్ ఉండడంతో ఈ 42 ఏళ్ల భామనే తీసుకునే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. ప్రియాంక చోప్రా ఉన్నట్టుండి హైదరాబాద్ రావడంతో SSMB 29 హీరోయిన్ గా సెలెక్ట్ అయిందా అన్న డౌట్ మొదలైంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్న ప్రియాంక చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలైందని చెప్పడంతో ఆ ప్రయాణం మహేష్తోనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముంబైకే పరిమితమైన ప్రియాంక హైదరాబాద్లో మకాం వేయడంతో SSMB 29లో ప్రియాంక ఫైనల్ అయింది అనిపిస్తోంది. మహేష్ హీరోయిన్ గా ఏడాది క్రితమే ఇండోనేషియా నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్తాన్ పేరు బయటకొచ్చింది. మేకర్స్ ఇంతవరకు హీరోయిన్ పేరు రివీల్ చెయ్యకపోయినా లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా పేరు గట్టిగా వినిపిస్తోంది. 4 ఏళ్లుగా హాలీవుడ్ మూవీస్ తప్ప హిందీ మూవీస్ చేయని ప్రియాంక రాజమౌళితో వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉందట. ఆల్రెడీ క్యారెక్టర్ కోసం తనని తాను మార్చుకునే పని స్టార్ట్ చేసిందని తెలిసిందే.